కోవిడ్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. గానీ అప్రమత్తత అవసరం. అందుకే ఈరోజు ఏపీ ప్రభుత్వం అన్ని జిల్లాల్లో కూడా ప్రధాన కేంద్రాల్లో కోవిడ్‌కి సంబంధించి ముందుగానే ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేస్తున్నారు. వైజాగ్‌లో మనం ఉన్నాం. పాతికేళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం. ఇక్కడ విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇక్కడ చూసుకుంటే దాదాపు 20 బెడ్లను దాదాపు ఒక 20 రోజుల క్రితమే సిద్ధం చేశారు. అయితే నిజానికి కోవిడ్ లక్షణాలు వీటిని ఏర్పాటు చేసినప్పుడు ఎవరికీ లేదు. అయితే అన్ఎక్స్‌పెక్టెడ్‌గా ఇప్పుడు ఈరోజు చూసుకుంటే విశాఖలోని వన్ టౌన్ ఏరియాకి చెందిన ఒక వ్యక్తిలో మాత్రం కోవిడ్ లక్షణాలు గుర్తించారు. అతనికి హోమ్ ఐసోలేషన్‌లో ఉంచారు. అయితే ఇప్పుడు విమ్స్‌లో ఉన్న మొత్తం 20 బెడ్లు మనం చూడవచ్చు. ఈ 20 బెడ్లకి సంబంధించి సెంట్రల్ ఆక్సిజన్ కూడా పైప్ లైన్ ఏర్పాటు చేశారు. ఈ పైప్ లైన్ ద్వారా ఎవరైతే కాస్త సివియర్‌గా ఆక్సిజన్ అవసరమైన పరిస్థితిలో ఉన్నట్లయితే వారికి ఆక్సిజన్ అందించే పరిస్థితి కూడా దానికి కల్పించారు. గతంలో చూసుకుంటే అప్పట్లో ఒక 2 ఏళ్ల క్రితమే కోవిడ్ ఉన్న సమయంలో దీనికి సంబంధించి ఒక ఆక్సిజన్ ప్లాంట్‌ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడంతో ఇప్పుడు ముందస్తుగా ఇప్పుడు దీనికి సంబంధించిన లక్షణాలు ఉన్న రోగులు లేనప్పుడు కూడా ముందుగా ఏర్పాటు చేశారు. మనం ఈ విజువల్స్‌లో చూడవచ్చు. దీనికి సంబంధించి ఏదైతే ప్రాథమికంగా అవసరమైన మందులన్నీ కూడా ఈరోజు సిద్ధం చేశారు. కేవలం రోగులకు సంబంధించే కాదు, దీనికి పనిచేసే వైద్య సిబ్బంది, డాక్టర్లు కావచ్చు, ఇతర సిబ్బంది కూడా పీపీఈ కిట్లు కూడా ఉన్న పరిస్థితి ఉంది. మొత్తానికి చూసుకుంటే కోవిడ్ అయితే ప్రస్తుతానికి దాని ఎక్కువగా తీవ్రంగా భయపడాల్సిన పరిస్థితి లేనప్పుడు కూడా దేశంలో చాలా ప్రాంతాల్లో అక్కడక్కడ కూడా ఈ లక్షణాలు ఉన్న దశలో ఎవరైతే సీరియస్నెస్ అయినట్లయితే వారికి వైద్యం ఆసుపత్రిలో అందించాలనే క్రమంలో దీనికి సంబంధించి ఏర్పాటు చేశారు. మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఇమ్మీడియట్‌గా ఎవరైనా ఒక పేషెంట్ వచ్చినట్లయితే అవసరమైన బెడ్ ఏర్పాటు చేయడమే కాకుండా ఆ మందులు కూడా సిద్ధం చేశారు. అట్లాగే విమ్స్ డైరెక్టర్‌తో మనం మన్మథరావు గారు కూడా దాంతో మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి డాక్టర్లు, నర్సులు అలాగే ఇతర వైద్య సిబ్బంది కూడా సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే రోగులకు అత్యవసరంగా అందించాల్సిన అన్ని అంశాలు అంటే సీరియస్నెస్ ఉన్నట్లయితే దానికి సంబంధించి వెంటిలేటర్ ఏర్పాటు చేయాలి. వెంటిలేటర్‌తో పాటు సహజంగా ఆక్సిజన్ అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా ఈరోజు విమ్స్‌లో అందుబాటులో ఉండడంతో అన్ని రకాల ఏర్పాట్లు అంటే దాదాపుగా ఒక 15 రోజుల క్రితమే వీటిని సిద్ధంగా ఉన్న పరిస్థితి. ప్రస్తుతానికైతే ఉత్తరాంధ్రలో ఈ కోవిడ్‌కి సంబంధించి భయం లేదు. అయితే ముందస్తు అప్రమత్తతలో భాగంగా వీటన్నిటి కూడా విమ్స్‌లో 20 బెడ్లను కూడా సిద్ధం చేసిన వాతావరణం మనకి కనిపిస్తుంది. విశాఖలోని వన్ టౌన్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తిలో తొలి కోవిడ్ కేసు నమోదైంది. ఇప్పటికే వ్యాధి లక్షణాలు కూడా నిర్ధారణ అయ్యాయి. అయితే అతను ఏదైతే ప్రాణాంతకమైన పరిస్థితి లేదు, ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే అంతకుముందే ఈరోజు ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధానంగా చూసుకుంటే విశాఖలోని విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో 20 పడకలను ఇప్పటికే సిద్ధం చేశారు. కేవలం పడకలు మాత్రమే కాకుండా దానికి సంబంధించిన వైద్య సిబ్బందిని కూడా సిద్ధం చేశారు. దాదాపు 20 మంది సిబ్బందిని కూడా డాక్టర్లు, నర్సులు అలాగే ఇతర స్టాఫ్‌ను కూడా సిద్ధం చేయడమే కాకుండా ఎవరైతే రోగులు ఏదైతే ప్రాణాంతకంగా కావచ్చు లేక ఇతర అనారోగ్య పరిస్థితుల నేపథ్యాన అక్కడ వచ్చినట్టయితే వారికి పూర్తి స్థాయిలో వెంటిలేటర్ సదుపాయం కూడా కల్పించారు. ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఒక ఆక్సిజన్ ట్యాంకర్‌ని ఏర్పాటు చేశారు. పూర్తిగా ఒక పైప్ లైన్ ద్వారా ఆక్సిజన్ అందించేందుకు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. అట్లాగే రోగికి సంబంధించి వైద్యం అందుకోవడమే కాకుండా దానికి సంబంధించి ఫ్లూయిడ్స్ అందించడానికి కూడా ప్రత్యేకంగా ఈ వార్డులో కూడా ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయడం, అందులో అన్ని రకాల మెడిసిన్స్ కూడా సిద్ధం చేశారు. ప్రధానంగా చూసుకుంటే కోవిడ్ నేపథ్యాన జలుబు, దగ్గు, జ్వరం ఇట్లాంటి లక్షణాలు అలాగే ఊపిరితిత్తులకు సంబంధించి కూడా ఊపిరి తీసుకోవడానికి కొంత అసౌకర్యం కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ దశలో కోవిడ్‌కి సంబంధించి వాడే డోలో 650, అజిత్రోమైసిన్ అలాగే రెమ్డెసివిర్ లాంటి ఇంజెక్షన్లు కూడా సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. అట్లాగే వైద్యం అందించడానికి సిద్ధంగా ఉండే సిబ్బంది కూడా పీపీ కిట్లను కూడా సిద్ధం చేశారు. అయితే నిన్న మొన్నటి వరకు కూడా కేవలం విమ్స్ ఆసుపత్రిలోనే 20 పడకలు సిద్ధం చేస్తే తాజాగా ఒక తొలి కేసు నమోదైన నేపథ్యాన అట్లాగే రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ కోవిడ్‌కి సంబంధించిన లక్షణాలతో కొందరు వ్యక్తులు కూడా బయటపడుతున్న దశలో ఇప్పుడు కింగ్ జార్జ్ ఆసుపత్రిలో కూడా ప్రత్యేకంగా కొన్ని బెడ్లను కూడా సిద్ధం చేశారు. అలాగే సిబ్బందిని కూడా సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా కోవిడ్ అంత ప్రాణాంతకం కానప్పుడు కూడా ఒకరి నుంచి మరొకరికి అది వ్యాపించే అవకాశం ఉండడంతో
అలాగే వ్యాధి తీవ్రత నేపథ్యాన కొంతమంది ఆందోళన చెందే అవకాశం ఉండడంతో అట్లాంటి పరిస్థితి లేకుండా విశాఖ జిల్లా అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఆ క్రమంలో విశాఖలోని విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్తో పాటు కింగ్ జార్జ్ ఆసుపత్రిలో కూడా ప్రత్యేక వార్డులను కోవిడ్ రోగుల కోసం సిద్ధం చేసిన వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.